దానికి అప్పచెప్పారు. అండ్ నిన్న కూడా కొత్తగా ఎఫ్బిఐ డైరెక్టర్గా కాశ్యప్ పటేల్ వాళ్ళు అక్కడ దాన్ని కట్ చేసి కాష్ పటేల్ అంటున్నారు. కాశ్యప్ పటేల్ ఆయన్ని తీసుకున్నారు. ఆయన హీ వాజ్ ఇన్ ట్రంప్స్ 1.0 అడ్మినిస్ట్రేషన్లో 2-3 బాధ్యతలు నిర్వహించారు. మధ్యలో కొన్ని చోట్ల డిఫర్ అయ్యాడు, మళ్ళీ వచ్చాడు. సో ఇవన్నీ ఓకే. అంటే ట్రంప్ అన్యాపదేశంగా చెప్తున్నది ఏంటంటే క్వాలిటీ పీపుల్ అంటే వాళ్ళు నా దగ్గర నా చుట్టుపక్కల నేను ఎంగేజ్ చేసుకుంటాను అంటున్నాడు. మంచిదే, బట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ అన్ని 5,000 ఒకేలాగా ఉంటాయనుకుంటాను. క్వాలిటీ పీపుల్ అంటే వాళ్ళ నేపథ్యాలను బట్టి క్వాలిటీ వస్తుంది, వాళ్ళ హార్డ్ వర్క్ని బట్టి వస్తుంది. అందరూ అలాగే ఉండాలి, లేకపోతే బేడీలేసి పంపించేస్తూ ఉంటాయి. ఎంతవరకు కరెక్ట్? అది బేడీలు అనేది అది డిఫరెంట్. అది చెప్తున్నాను కదా, బేడీలు అనేది ఇల్లీగల్ థింగ్స్ అండ్ ఎనీ క్రిమినల్ యాక్టివిటీస్. అది అందరికి కాదండి. అది ఏ కంట్రీ, మన కంట్రీ కూడా అలాగే చేస్తుంది. 18,000 మన కంట్రీ చేయట్లేదండి. అంటే మన కంట్రీ అంటే మనం పట్టుపడట్లేదు. అక్కడ పట్టుకుంటే కనుక డెఫినెట్లీ స్పష్టంగా మీకు హైదరాబాద్ వీధుల్లో ప్రతి ఆదివారం రోహింగ్యాలు తిరుగుతుంటారు. ఆమె రోహింగ్యా, ప్లీజ్ సపోర్ట్ మై కాజ్ అని ప్లకార్డ్స్ పట్టుకొని తిరుగుతుంటారు. వాళ్ళకి డబ్బులు భిక్షం ఎత్తుకొని తిరుగుతుంటారు. ప్రశాంతంగా జీవిస్తున్నారు. నైట్ షెల్టర్స్లో వాళ్ళు జీవిస్తారు. మన కంట్రీ ఏం చేయట్లా. అంటే వాళ్ళకి రాజమార్గం వెస్ట్ బెంగాల్ ఎలా ఉంది, అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి కిందకి డంప్ అవుతున్నారు వాళ్ళు. సరే, వాళ్ళ అంశం పక్కన పెడితే 18,000 సార్ ఇప్పటివరకు ఐడెంటిఫై అయింది. 3 విమానాలు వచ్చినాయి, 3 అమృత్సర్లోనే ఆగినాయి. అంటే మ్యాక్సిమం చదివింది ఏంటంటే అక్కడ మొత్తం అటు పంజాబ్, చండీగఢ్ క్యాడర్ వాళ్ళు చాలామంది ఏం చేస్తుంటారంటే, అంటే నేను చదివింది చెప్తున్నాను, వాళ్ళు బ్రోకర్స్కి 40-50 lakhs ఇచ్చి వాళ్ళు ఇక్కడి నుంచి ఎటు తిరిగి మెక్సికోకి వెళ్ళి అటు నుంచి పనామా కాల్వా సంథింగ్ అలా లోపలికి వచ్చేస్తుంటారు అనమాట. లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళకి జాబ్స్ ఉండవు. సో చిన్న చిన్న క్రిమినల్ యాక్టివిటీ చేస్తూ ఉంటే కనుక గంజా ఇలాంటివి ఉంటాయి కదా, అట్లా పట్టుకున్న వాళ్ళందరూ ఫస్ట్ బ్యాచ్ అంతా వాళ్ళే వచ్చారు. ఆల్రెడీ దే ఆర్ ఇన్ జైల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. దట్స్ వాట్ ఐ హర్డ్ అట్. కానీ మన స్టూడెంట్స్కి ఇప్పుడు మెయిన్ బ్యాక్ టు స్టూడెంట్స్ అంటే భయం ఏంటంటే, ఎక్కడన్నా వాళ్ళు ఎవరన్నా దొంగ సర్టిఫికేట్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెడితే కనుక ఇట్ ఇస్